అనంగనంగనంగనంగా ఒక ఊరు ఉన్నదట. అయితే ఆ ఊరిలో ఒక బిచ్చగాడు ఉన్నాడట. బిచ్చం ఎత్తుకుంటాడట. రోజు 4 ఇండ్లలో పోయి బిచ్చం ఎత్తుకొని తిని ఆ పూట గడుపుకుంటాడట. మళ్ళీ తెల్లవారు అట్లా. అయితే ఒకరోజు ఏమైందట, ఒక ఆయన అన్నం పెట్టిండట, తిన్నాడట. వీడు అరుగు మీద పన్నాడట. వండంగానే ఆయన తినుకుంటూ ఒక ఆయన ఇంటైన ఎవరైతే అన్నం పెట్టినరో వాళ్ళు అరుగు మీదనే పన్నాడు. అయితే ఆయన ఏం చేసిండట, వచ్చి బయటకు వచ్చి ఆయన దగ్గర శనగ ఇత్తులు ఉన్నాయట. శనగ ఇత్తులు నోట్లో వేసుకుంటూ ఈ బిచ్చగాడిని చూసిండట. ఆయన దగ్గర 2, 3, 4 ఇత్తులు ఉన్నాయట. అందులో ఒక ఇత్తు బిచ్చగానికి ఇచ్చిండట. ఇంకో 3, 4 ఉంటే ఆయన నోట్లో వేసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినాక ఈ బిచ్చగాడు ఏమనుకున్నాడు, నాకు పూట అన్నం పెట్టిండు, అరుగు మీద వండుకుంటే నన్ను ఏమనలేదు, 4 శనగిత్తులుంటే ఆయన 3 తిని నాకు ఒకటి ఇచ్చిండు. అయితే ఈ శనగ ఇత్తులో ఏదో మహిమ ఉన్నది, ఈ శనగ ఇత్తుని నేను దాచిపెట్టుకోవాలి అని అనుకున్నాడట. అనుకున్న తర్వాత అయితే ఏమైందట, ఆ శనగ ఇత్తుని రోజు దాన్ని జాగ్రత్తగా చేసుకుంటుండట. ఎప్పట్లాగానే బిచ్చం ఎత్తుకుంటుండట. ఒకరోజు ఏం చేసిండట, దగ్గర పండుకున్నాడట. పండుకొని నెత్తి కింద మెత్త కింద అది ఏదన్నా ఉంటుంది కదా బట్ట, ఆ బట్ట కింద శనగ ఇత్తు పెట్టుకున్నాడు. ఇక దాన్ని తింటలేడు, పడేస్తలేడు, దాచిపెట్టుకుంటాడు. శనగ ఇత్తుని దాచిపెట్టుకున్నాడు. అయితే తెల్లారు లేచిండట, నిద్ర మబ్బులనే ఉన్నాడట, శనగ ఇత్తు మీద దృష్టి లేదు. ఇట్లా దులిపిండట. సెల్లాన్ని దులిపంగానే శనగ ఇత్తు కింద పడ్డదట. కింద పడంగానే ఓ కోడి వచ్చిందట, ఆ శనగ ఇత్తును మింగేసిందట. మింగేయంగానే ఇది ఆడు చూసిండు, బిచ్చగాడు చూసిండు, ఆ శనగ ఇత్తును కోడి తినంగా చూసిండు. ఓ లబోదిబో మొత్తుకుంటుండట, నా శనగ ఇత్తు మహిమగల్ల ఇత్తు, నాకు ఒక గొప్ప మహానుభావుడు ఇచ్చిండు, ఈ శనగ ఇత్తు పోతే నాకు ఈ జీవితమే లేదని చెప్పి ఓ బొబ్బలు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆ కోడి యజమాని వచ్చిండడు. కోడి యజమాని వచ్చి, అయ్యా నాయనా, నీకు ఒక పూట కాదు 2 పూటలు అన్నం పెడతా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పయ్యా ఇక్కడ నిలబడంటే, నాకు శనగ ఇత్తు ఒక మహానుభావుడు ఇచ్చిండు, అది మస్తు మహిమగల్లది, అది వచ్చినప్పటి నుంచి నాకు పూట పూటకు మంచిగా తిండి దొరుకుతుంది, నాకు అన్ని విధాలుగా మంచిగా ఉన్నది, నాకు ఇప్పుడు ఆ శనగ ఇత్తు కావాలి అని కూర్చున్నాడట. ఇప్పుడు ఆ శనగ ఇత్తు నేను ఎట్లా తెచ్చేయాలి, కోడి మింగిందని నువ్వే చెప్పబడుతుంది, నేనేం చేయాలంటే నాకు అస్సలు వింటలేడట, బోరు ఏడుస్తున్నాడు. ఇక యజమాని ఏం చేసినట్టు యాస్టా కొట్టి, సరే నా దగ్గర మస్తు కోళ్ళు ఉన్నాయి, ఈ కోడి తీసుకపో అని చెప్పిండట. నీ శనగ ఇత్తును నా కోడి మింగింది అన్నావు కదా, ఈ శనగ ఇత్తును మింగిన కోడిని నువ్వు తీసుకపో ఆనంగానే ఆయన కోడిని తీసుకున్నాడు. కోడిని తీసుకొని సంకలో పెట్టుకొని పోతుండు మధ్య మధ్య ఇక ఆ పాపం ఆ కోడి యజమాని భోజనం కూడా పెట్టిండాడు. భోజనం పెట్టి మళ్ళీ ఇంత ఏమో కూడా ఇచ్చిండట, కానీ వేడువకు నాయన నీకు కోడిని ఇస్తున్నా మంచిగా పో అని చెప్పిండు. చెప్పగానే కోడిని తీసుకొని పోతుంటే కొంత దూరం పోయిన తర్వాత ఆ కోడిని ఓ దగ్గర కట్టేసుకుంటాడు. కాలుకు ఇంత చిన్న దారం పెట్టి ఓ తన వేలుకు కట్టేసుకున్నాడ. ఎక్కడో మంచిగా తిన్నాడు కదా, ఇక అన్నాడు. నాకేమైందట, అక్కడ ఒక మేకలు అవి ఇవి ఇటు అటు ఉరుకులాడుతున్నాయట. ఉరుకులాడుతుంటే ఈ కోడి ఏం చేసింది, వీడిని ఎప్పుడో తప్పించుకున్నది, వీడి నుంచి తప్పించుకొని ఆ మేకల మందలకు పోయిందట. పోగానే ఊరుకుంటాయా, ఆ మేకలు ఆయనకి కోడిని దొక్కేసినాయి. కోడిని దొక్కేయగానే కోడి కూసింది, పోయింది. పోగానే ఇక మళ్ళీ మొత్తుకుంటున్నాడు, లేచిండు, ఇక నిద్రల నుంచి లేచిండు, మళ్ళీ మొత్తుకుంటుండు, అయ్యో నా కోడివాయ నా కోడివాయ నా ఇత్తువాయ నా కోడివాయ అని మళ్ళీ ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆ మేకల యజమాని ఏమన్నాడట, నువ్వు కోడిని వదిలేసినావు, నేను నన్నేం చేయమంటావు నాయన, గంతగానం ఏడుస్తున్నావు అంటే, నాకు తెలియదు అదంతా, నాకు శనగ ఇత్తు ఒక ఆయన ఇచ్చాడు, అది మహిమగల్ల శనగ ఇత్తు, దాన్ని కోడి మింగింది, ఆ కోడిని మీ మేకలు దొక్కినాయి, దాన్ని చంపేసినాయి, నాకు ఇప్పుడు ఏదన్నా ఆధారం కావాలి నాకు అని మొత్తుకుంటున్నాడు. అంటే నాకు ఇక్కడనే ఉండు, నీకు ఏదన్నా ఆధారం చూపిస్తా, నా మేకలను కాసుకుంటుండు అంటే, లేదు లేదు నాకు ఏదన్నా కావాలంటే ఏం కావాలి, ఓ మేక కావాలన్నా అన్నాడు. అనగానే ఇక వీడికి ఆశ పుట్టింది. సరే అని చెప్పి ఆయన మేకను తీసుకున్నాడు, వాడు ఏదో పెడితే తిన్నాడు, మళ్ళీ పోతున్నాడు, మేకలను తీసుకొని పోతుంటే కొంత దూరం పోయిన తర్వాత ఊ దగ్గర ఇప్పుడు బాత్రూమ్కో పోతుండట. ఆ మేక అక్కడ ఉంది. ఆయన గుర్రాలు వచ్చినాయట. గుర్రాలు వచ్చి ఆ గుర్రాలు ఏం చేసినాయట, ఈ మేకను తొక్కినాయి. అది మేక వెనక ఉంటుంది కదా, ఆయనతో ఈ గుర్రం వెనుకకు మేక వంగనే ఏమైందట, ఆయనతో వెంటనే అది వెనుకకు తంతాయి కదా, గుర్రాలు వెనుకకు తంతాయి కదా, వెనుకకు ఒక్క తన్ను తన్నేయట. తన్నగానే ఆ మేక పోయి ఎక్కడో పడ్డదట. ఆయనతో మేక కూడా కూసింది. వీడు మళ్ళీ మొత్తుకుంటున్నాడు, అయ్యో నా మేకవాయ నా ఇత్తువాయ నా
పెసరు శనగ గింజవాయే, కోడివాయే, మేకవాయే. ఇప్పుడు ఇక నాకు బతికెట్లా, నా బతికెట్లా, నా బతికెట్లా. ఆ శనగ గింజ వచ్చినప్పటి నుంచి నేను మంచిగా తింటున్నది అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఈ గుర్రాల యజమాని ఏమన్నాడట, నేను ఏం చేయమంటావయ్యా, నువ్వు ఇట్లా మొత్తుకోబడుతుంది, నేనేం చేయాలి, నువ్వు జాగ్రత్త చేసుకోక నా గుర్రం వెనుక వచ్చి నిలబడితే గుర్రం ఊరుకుంటుందా, వెనక కాళ్ళతోటి తన్నుడు తంతుంది, దేన్నైనా తంతుంది. అట్లనే నీ మేక తన్నింది, మేక ఎగిరి ఎక్కడ పడ్డది, అది చచ్చిపోయింది, నేనేం చేయాలంటే లేదు లేదు నాకు ఏదైనా ఆధారం కావాలి అది అని మొత్తుకుంటాను. సరే మరి నాకు గుర్రాలు మస్తున్నాయి, నా దగ్గర ఉండు, ఏదైనా పని చేసుకుంటే, లేదు నేను పని చేయ, నాకు ఏదన్నా ఆధారం కావాలని ఏడుస్తున్నాడు. అంటే సరే అని చెప్పి ఆయన ఈ మేకని తన్నింది కదా గుర్రం, ఆ గుర్రాన్ని ఇచ్చేసిండడు. ఇక గుర్రాన్ని తీసుకొని పోతుండట కొంత దూరం పోయిండడు. పోయిన తర్వాత గోడ హుతల ఒక దగ్గర నిలబడ్డాడు వాడు. నిలబడితే ఆ గుర్రం ఏం చేస్తుందంటే గోడ మీదకి ఇట్లా ఇట్లా అంటుందట, గడ్డో బిడ్డో ఉన్నది అక్కడ, తిందామని ఇట్లా పైకి చూస్తుందట. పైకి చూస్తుంటే అవతల గోడ అవతలకి ఒక ఆడపిల్ల ఉన్నదట. ఆడపిల్ల ఉంటే ఆ పిల్ల ఏం చేసిందట, పాపం గుర్రానికి ఆకలి అవుతుందో ఏమో అని చెప్పి అదేదో తీసి నోట్లో పెట్టిందట ఈ గుర్రానికి. పెట్టంగానే ఆ గుర్రానికి మింగుడు పడదు. మింగులు పడక ఆ గుర్రం గొంతులో ఇరికి గుర్రం చచ్చిపోయింది. మళ్ళీ వీడు మోత్తుకుంటుండట, నా గుర్రం బాయ్, నా గుర్రం బాయ్, నా గుర్రం బాయ్ అని ఏడుస్తుండడు. ఏడుస్తుంటే ఆ పిల్ల భయపడి వెళ్ళిపోయిందట అక్కడి నుంచి. వెళ్ళిపోగానే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఊరికొచ్చిందట. ఏమైందిరా నాయన, ఏమైందంటే నా గుర్రానికి ఎవరో ఏమో పెట్టిండ్రు, గుర్రం చనిపోయింది, నాకు ఇప్పుడు ఎట్లా, శనగ ఇత్తువాయ్ ఒక మహానుభావుడు ఇచ్చిండు, శనగ ఇత్తువాయ్, శనగ ఇత్తు మింగిన కోడివాయ్, కోడి పోయి మేకను తెచ్చుకుంటే మేకవాయ్, మేక పోయి గుర్రాన్ని తెచ్చుకుంటే ఇప్పుడు గుర్రం కూడా వాయ్, ఇప్పుడు నా బతుకెట్లా అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే మరి ఏం చేయమంటావు, మా ఇంట్లో ఏమన్నా పని చేసుకుంటూ బతుకుతామంటావు, చీచీచి నేను పని చేయ, నాకు మీ పిల్ల మా గుర్రానికి పెట్టి చంపింది కదా, నాకు ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేయు అన్నాడు. ఏమనికి ఆశకు అద్దు లేకుండా అవుతుంది అన్నట్టు. అనగానే ఆయనతో వీళ్ళు ఏం చేసిండ్రట, తండ్రి ఏమో మొదలు గొప్పడ్డాడు, చెప్ గుర్రం చచ్చిపోతే నా పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తానా, చెయ్యి అన్నాడు. అయితే తల్లి ఏం చేసిందట, వీడు ఏమన్నా చేస్తాడని చెప్పి సరే సరే నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను ఆయన, నువ్వేం లొల్లు పెట్టకు, కాకపోతే ఇక్కడ చెయ్య, నా పిల్లను ఒక సంచిలో మూట, అది వినదు, అది మొండిది, నేను పెళ్లి చేసుకోమంటే అది చేసుకోని అంటున్నది, మేము అడిగినాం, ఇప్పుడు ఒక సంచిలో మూట కట్టి నీకు ఇస్తాం, నీకు ఇస్తాం, తీసుకొని పోయి ఎక్కడికన్నా తీసుకొని పోయి అక్కడ పెళ్లి చేసుకో, ఇక నీతోటి మంచిగా ఉంటుంది, ఇక్కడైతే నీతోటి ఉండదు, ఎక్కడికో తీసుకపోతే నీతో మంచిగా ఉంటుంది, పెళ్లి చేసుకో అని చెప్పిండు. సరే అని చెప్పి సరే అన్నాడు. అనగానే ఓ మూట సంచి మూట ఇచ్చిండ్రట. ఆ మూట భుజాన్ని వేసుకొని పోతుండట మస్తు ఊర్లు దాటిపోయిండట, మోసుకుంటూ చివరికి ఇక పెళ్లి చేసుకుందామని చెప్పి మూట అయిపోయే వరకు అందులో ఒక కుక్క వెళ్ళిందట. ఆ మూటలో ఓ కుక్క ఉందట. వాళ్ళ అమ్మ ప్లాన్ చేసింది అన్నట్టు, వీడు ఇక్కడనే ఉంటే పిల్లని పెళ్లి చేసుకుంటాడు, వాడు బిచ్చగాడు, వాడు ఇత్తువాయే, కోడివాయే, మేకవాయే, గుర్రంబాయ్ ఇవన్నీ పోయినాక వాడేం బాగుపడతాడు, నా బిడ్డ నేను చూసుకుంటాడు, వాడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏం చేసింది, ప్లాన్ తోటి పిల్లను రక్షించుకొని ఓ కుక్కను కట్టి ఇచ్చింది. మూట ఇప్పంగానే ఏముంది, అందులో కుక్క ఉన్నది. తీయంగానే అదే ఆయనతో వీడి మీదకి ఊరికొచ్చి వీడిని రెండు కాట్లు పెట్టి అదే ఆయనతో పరారా వెళ్ళిపోయిందట. ఇంకా వీడి బతుకు ఏమవుతుంది, మళ్ళీ బస్ స్టాండ్ అయింది, మళ్ళీ మొదటికే వచ్చింది, అడుక్కుంటూ బతుకుతున్నాడట. అత్యాశ పోతే అట్లా అయింది అన్నట్టు కథ కంచికి మనం ఇంటికి.